అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన వీడియో వచ్చి ఎవరి దువా త్వరగా అంగీకరించబడిద్దో తెలుసుకుందాం. ఇబ్నే మాజా సహీ తీసుకున్నట్లయితే ముగ్గురు దువా ఖుబుల్ అయ్యిద్ది. వితౌట్ ఎనీ డౌట్, ఏ క్వశ్చన్ లేకుండా అల్లా యాక్సెప్ట్ చేస్తాడు. ప్లస్ కొన్ని మన ప్రవక్త గారు చెప్పిన హదీసుల ప్రకారం కూడా చూసుకుందాం. ఒక ఉపవాసి రోజ్దార్ అంటారు కదా, ఒక ఉపవాసి దువా వెమ్మటే ఖుబుల్ అయ్యిద్ది. ముసాఫిర్ అనగా ప్రయాణికుని దువా త్వరగా కుబులైద్ది. ఒక తండ్రి తన పిల్లల కోసం చేసే దువా కుబుల్. యుద్ధ సమయంలో ఒక వారియర్ యుద్ధం చేసే వ్యక్తి యొక్క దువా కుబులైద్ది. హజ్ ఉమ్రా చేసే వాళ్ళ దువా వెమ్మటే కుబులైద్ది. మంచి సంతానం కలిగి ఉంటే ఆ పిల్లలు మన కోసం దువా చేసినట్లయితే వాళ్ళ దువా త్వరగా కుబులైద్ది. మరీజ్ అనగా మంచం మీద అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి దువా త్వరగా కుబులైద్ది. మరియు ఒక సోదరుని కోసం ఇంకొక సోదరుడు అనగా బ్లడ్ రిలేషనే కావాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే మీరు వేరే ఎవరో ఒక అన్నో తమ్ముడో ఎవరి కోసమో దువా చేసినట్లయితే అల్లా సుబ్హాను తాలా వాళ్ళ దువా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ మనిషి ముందు దువా చేయడం కాదు, ఆ మనిషి లేనప్పుడు కూడా వాళ్ళ గురించి మనం మంచిగా అల్లాతో దువా చేసుకున్నట్లయితే వాళ్ళ దువా ఎమ్మటే కుబులైద్ది ఇన్షాల్లా.